లైట్ లైఫ్ హెల్త్ కేర్ ఛానల్కు స్వాగతం. నేను మీ డాక్టర్ కామేష్ శర్మ. ఈ వాము రసాయనం అనేది మనం ప్రత్యేకంగా న్యాచురల్గా సహజ పద్ధతుల్లో మనం తయారు చేయడం జరుగుతుంది. ఇది మనం శాస్త్రోక్తంగా వాము రసాయనం, వాము, జీలకర్ర, సోంపు, అదేవిధంగా వాము పువ్వు ఇవన్నీ కలిపి మనం ప్రత్యేకంగా బాయిల్ చేస్తూ తయారు చేయడం జరుగుతుంది. ఇది చాలా చక్కటి జీర్ణ ఔషధం. అదేవిధంగా బ్యూటీ కేర్ అంటే అందంగా ఉండడానికి కూడా ఈ వాము ఉపయోగపడుతుంది. వాము యొక్క లక్షణాలు ఏంటంటే శరీరాన్ని శుభ్రం చేయడం, పెద్ద ప్రేగుల్ని ఇవన్నీ కూడా శుభ్రం చేయడం, కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, మలబద్ధకం కానీ ఇలా లేకుండా మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. సోంపు ఇవన్నీ కూడా జీర్ణ ఔషధాలు. ఇవన్నీ కిచెన్ హెర్బ్స్. మనం ప్రత్యేకంగా హెర్బలిస్ట్గా చాలా కాలంగా మనం శాస్త్రోక్తంగా చాలా ప్రోడక్ట్లని, హెర్బల్ ప్రోడక్ట్లను తయారు చేస్తూ దేశీ మార్ట్ అనేటువంటి మన సంస్థ ద్వారా ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. దేశీ మార్ట్ నెట్వర్క్, దేశీ మార్ట్ ఈకామర్స్ అండ్ దేశీ మార్ట్ స్టోర్స్, వీటన్నిటిలో కూడా మన ప్రోడక్ట్లన్నీ కూడా లభించేలా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా desimart.com/లోకి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సహజ ఉత్పత్తుల్ని, దేశీయ ఉత్పత్తుల్ని వాడుకునేలాగా మనకు అవకాశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాము వాటర్ ప్రతిరోజు కూడా ఉదయాన్నే తీసుకున్నట్లయితే మనకి కడుపు ఉబ్బరం కానీ, అలాగే గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ కూడా మలబద్ధకం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. లివర్ కేర్ వ్యాధుల్లో కూడా, అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకి వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా దీని ద్వారా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంటెస్టినల్ ఫ్లోరా పెరగడానికి, అంటే పెద్ద ప్రేగులు అవన్నీ కూడా మనకి శుభ్రంగా ఉండడానికి, ఏ రోజుదా రోజు మలం క్లియర్ కావడానికి, అలాగే తిన్న ఆహార పదార్థం వంట పట్టడానికి, అదేవిధంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేటువంటి కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఇలాంటి వాటిలన్నిటిలో కూడా ఈ వాము రసాయనాన్ని వాడచ్చు. ఇది వాము రసాయనం చాలా చోట్ల వాము పువ్వుని వేడి నీళ్ళలో కలిపేసి మరగబెట్టేసి మనకు తయారు చేస్తుంటారు. ఇది అలా కాకుండా వాము రసాయనంగా మనం ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది. ఇది పురాతన కాలం నుంచి వచ్చేటువంటి ఒక ఫార్ములా. చాలా సులభంగా దీన్ని వాడుకుంటూ మనం ప్రతిరోజు కొద్దిగా ఒక 10 ml రసాయనాన్ని నీటిలో కలుపుకొని చన్నీటిలో కానీ, గోరువెచ్చని నీళ్ళలో కానీ, బాగా వేడిగా మరుగుతున్న నీళ్ళలో కానీ మనం తాగేటువంటి అవకాశం ఉంది. చాయ్ లాగా, వాము చాయ్ లాగా కూడా మనం తాగొచ్చు. మన దేశీ చాయ్ బ్రాండ్లో కూడా ఈ వాము చాయ్ని మనం ఇంక్లూడ్